సంక్రాంతి పండక్కి అందరూ అరిసెలు చేశారా? మేము కూడా చేసాం. కష్టపడి దంచి మరీ చేసాము. అయితే విషయం ఏందంటే 3 కేజీల బియ్యానికి 3 సార్లు బెల్లం పాకం పట్టినాం. మాడిపోయింది మొత్తం. కానీ చివరికి అరిసెలయితే భలే వచ్చినాయి. ఇదే ఆ మాడిన తపేల చూసారా? గట్టిగా అయిపోయింది. దేనికి పనికిరాదు బెల్లం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. జిఎస్ఎం సిబ్లింగ్ అని కూడా అనొచ్చు మీరు. నా పేరు కృష్ణవేణి. మీరు కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అరిసెలు చేయాలి కాబట్టి బాండి ఆడుందా అని ఎత్తుక్కొని వచ్చుకుంటే దొరికిందబ్బా. ఏదో ₹1 ఆస్తి దొరికినట్టే చూడండి నా సంతోషం. ఒక్క రోజులో 3 పండగలు చేసినాం. చక్రాలు, దులుబండి చక్రాలు కాదు, అలాగే చెక్కలు, ఇది కూడా వుడ్డు కాదు, మేము తినడానికి చేసుకున్నాం. అండ్ ఫైనల్గా 2 అయిపోయాక అరిసెలు కూడా చేసాం. ముందు 2 వంటకాలు చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇదే ఎందుకు ముందు పెడుతున్నానంటే ఇది చేసేటప్పుడు చాలా విచిత్రాలు జరిగినాయి, చాలా ఏడుపులు వచ్చినాయి, చాలా మాడిపోయినాయి అనమాట. అందుకని ముందే ఇది పెడతాను, ఎందుకంటే జరిగినాయి అన్ని మళ్ళీ మర్చిపోతాను. ఇది వ్లాగు, వంటల ప్రోగ్రామ్ కాదు కాబట్టి మీరు అరిసెల ప్రిపరేషన్ చూడండి, కానీ అందులో మెజర్మెంట్స్ అడగదు. అదైనా పరేషి ఇల్లులన్నీ మా అమ్మగారి ఇల్లు, అంటే నాకు అమ్మమ్మ గారి ఇల్లు, మా అయ్యకేమో మేనమామ ఇల్లు. ఇక బియ్యం రోట్లో వేసి దంచడం మొదలు పెట్టింది. ఈ బియ్యాన్ని 2 రోజులు నానబెట్టుకున్నాం. పూటకి గడిగాము. 4 కేజీలు నానబెట్టింది మా అమ్మ. ఇంకేముంది, నానిన బియ్యాన్ని రోట్లో వేసి దబా దంచుతుంది. మా బక్కమ్మ ఒక్కటే దంచితే బాగోదులే అని చెప్పి నేను కూడా దంచిన. మా అమ్మ చూడండి ఎంత సన్నగా ఉందో, నేను చూడండి ఎంత డ్రమ్లో ఉన్నానో. మామూలుగానే మనకు సీట్ ఎక్కువ, ఈ డ్రెస్ వేసుకున్నాక ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఏందో మా అమ్మ అంత బక్కగా ఉన్నా కూడా సింగిల్ హ్యాండ్తో రోకలు లేపింది. నేను 2 చేతుల్లో లేపినా కూడా రొప్పినా. ఎవరి మీద కోపం ఉంటే మాత్రం ఈ రోకలు తీసుకున్నా దంచుకుంటే కోపం అంతా ఎగిరిపోయింది. ఎందుకంటే మనం ఫిజికల్ టాస్క్ చేస్తున్నాం కదా అక్కడ. కాసేపే 2 వాయిలు దంచాను. అప్పుడప్పుడు రెస్ట్ కూడా తీసుకున్నాం మధ్యలో. బియ్యం కదా మెదగడానికి కొంచెం టైం పట్టింది అనమాట. దంచంగా బియ్యం నూకైతే నూకే రవ్వ అయింది, ఏదేదో అవుతుంది. తర్వాత ఎట్టయితేనే 3-4 కేజీల బియ్యాన్ని ఎంత ఒక గుప్పెడు రవ్వ వచ్చేదాకా దంచుతూనే ఉంటారనమాట. పక్కదైనా కూడా మా అమ్మ బలంగా దంచింది. మేమిద్దరం ఏదో దంచుతున్నాం అని పేరుకే కానీ ఎవడన్నా వస్తే బాగుండు, మధ్యలో 4 పోట్లు ఎత్తే బాగుండు అని చూసుకుంటా ఉన్నాం. ఇంకొక వాయి మెదగానే తీసి ప్లేట్లో వేసాను. మళ్ళీ రోట్లో ఇంకొక వాయి వేసాను. అలా దంచుతూ ఉండగానే నాకు బాగా చేతులు నొప్పులు వచ్చాయన్నమాట. చెప్పాలంటే అలవాట్లేదు కాబట్టి చేతులు ఎర్రగా అయిపోయాయి. ఏళ్ళు అయితే ఇప్పటికి కూడా నేను మడవలేకపోతున్నాను అనమాట, గట్టిగా పట్టుకోలేకపోతున్నాను. చేతులకు మొత్తానికి రెక్కల దగ్గర నుంచి ఎలదాకా మొత్తం ఎక్సర్సైజ్ అయింది. ఈ రోజు బాగానే ఉంది. రేపు నిద్ర లేచిన తర్వాత ఎట్టంటాయో నొప్పులు చూసుకోవాలి. మరి ఇవి నేను 2వ వాయి కూడా దంచడం మొదలు పెట్టాను. ఇప్పుడు నొప్పులు స్టార్ట్ అయినాయి అనమాట. నాకు ఈ డ్రెస్సు నాకు ఎందుకు వేసుకున్నానా అని ఇప్పుడు వీడియో చూసుకుంటుంటే అర్థమవుతుంది. పెద్ద పాత బరిలాగా కానొస్తాను ఇంతలావున. ఇంకా నాకు అయిపోయింది. రెస్ట్ తీసుకోవడానికి అయితే పక్కకు వచ్చేసాను. నేను అలా వచ్చి కూర్చొని ఇది చేస్తూ ఉన్నాను. ఏంటంటే మనం ఆల్రెడీ పిండి దంచాం కదా, అది ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని జల్లెడ తీసుకొని ఇట్లా జల్లించాలన్నమాట. నార్మల్గా నేను ఎప్పుడు అరిసెలకు వచ్చినా సరే మా అమ్మ దంచుతుంది, మా నాన్న కూడా దంచుతాడు. నేను మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి అట్లా పొడుస్తా, మధ్యలో వచ్చి ఇదిగో ఇది మన పని. ఎప్పుడు అరిసెలు చేసినా సరే జల్లెడ వాటడం, ముద్దలు చేయడం, ఇది తప్పితే ఇంకోట్లేదు. అస్సలు ప్రమోషన్ ఎవరు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ విషయానికి వస్తే, ఆ ఇల్లుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ముగ్గురుంటే ముగ్గురు చచ్చిపోయారు. లాస్ట్కి మా తాత ఒక్కడే మిగిలిండు. ఆయన చూద్దాం. ఇక్కడ ఎదురుగా శుభ్లవ్ ఒక ఆమె ఉంటుంది అనమాట, రమా పిన్ని, పరమ పిన్ని. మీరు కనుక వీడియోలు చూస్తుంటే కనుక ఒక్కసారి మీ అమ్మగారు చూడండి. మా పిండి మొత్తం దంచింది మీ అమ్మేనమ్మ. శుభ్లవ్ వచ్చింది. దానా మేము అప్పుడు దాకా ఎవరు వస్తారా అని చూసాము. దేవతలాగా వచ్చిందమ్మ పిండి దంచడానికే. శుభ్లవ్వ గుండె ఈ మధ్య చేయించుకున్నట్టుంది. అసలు తెలుసా, జుట్టు ఉండేది మూరంత కూడా ఉండదు, మూరలో సగం ఉంటుంది. ఆ సగం జుట్టు కూడా రింగులు ఉంటుందా, ఆ రింగుల జుట్టుకు మళ్ళీ పక్క పాపడి తీసి దిబ్బోలు ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఎందుకులే కానీ ఇవన్నీ వీళ్ళిద్దరు దంచుతూ ఉన్నారా, నేను పిండి వదిలిస్తూ ఉన్నానా. ఈలోపు మా నాన్న వచ్చాడా. మా నాన్న వచ్చిన తర్వాత సరేలే వీడియో తీద్దామా వద్దా అనుకొని ముందే తీసి పెట్టుకున్నా. అయినా కూడా ధైర్యం చేసి మా నాన్న వచ్చిన తర్వాత వీడియో తీసాను. నేను తీయలేదు, వెంకటరామ వచ్చాడా మామ కెమెరామ్యాన్. సో ఒకసారి సినిమాటిక్ రేంజ్లో తీయమని చెబితే మొత్తం తీసాడు బాగానే. ఆడు తిప్పాడు, ఇటు తిప్పాడు, ఎటేటో తిప్పాడా. మా నాన్నకి చూసి కాలింది. తీసింది చాలే, ఆ ఫోన్ మమ్మీదని నాకు తెలుసు, కానీ నువ్వు ఫోన్లో ఉన్నాయని డిలీట్ చేయి, ఆ పిల్ల దేశం అంతా పెట్టిద్దని చెబుతున్నాడు. చెప్పలేదు, తిట్టాడు అనమాట. అంటే అప్పుడు దాకా ఇల్లంతది అక్కడక్కడ తిరిగి మొత్తం వీడియో తీసినోడు కాస్త ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ కాసేపు సౌండ్ వినండి.
నిదానంగా తిప్పుతున్నానని వాళ్ళు దంచే దంచుడికి బియ్యం ఊరకనే మెదిగిపోతున్నాయి. ఇంక మా అమ్మ నా దగ్గరకొచ్చి స్పీడ్‌గా జల్లించుకొని అందులో వచ్చి ఏసి పెట్టిందనమాట. అసలు ఈరోజు స్పీడ్‌గా అయిపోయింది. అంతా దంచడం గానీ, చేయడం గానీ, మాడడం గానీ అన్నీ అయిపోయినాయి. అట్లా అయిపోయినాయనమాట. ఏం చేయలేకపోయాం. మా నాన్న చూడండి ఎంత సోగ్గా ఫోను జేబులో సారీ మన చొక్కా జేబులో ఫోను పెట్టుకున్నాడు. అది గాని ఎగురొచ్చి రోట్లో పడి వాళ్ళొచ్చి రోకలి బంటలో దంచిర్రనుకో ఏంది పరిస్థితి? ఈ ఫోను గాని పోయిందనుకో మా తమ్ముడు ఇంక మళ్ళీ కొనీను కూడా కొనీడు. ఇంక అలా ఇప్పుడు కరెక్ట్‌గా ఈ టైంలోనే ఫోను పట్టుకొని మా మావయ్య తీస్తా ఉన్నాడు వీడియో. మా నాన్న ఆ డైలాగ్ వదిలాడనమాట. దేశం అంతా పెట్టిద్ది ఆ పిల్ల దిష్టి తగలమని. అరిసెలు రావు అని చెప్పి గట్టిగా అరిసాడనమాట. ఇంక అంతే మనకి వచ్చిన స్వేచ్ఛ ఇప్పుడు దాకా ఇచ్చిన స్వేచ్ఛ ఎక్కువలే అని చెప్పేసి నేను ఉండలా ఫోన్ తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇంక నాకు కోపం వచ్చింది. అమ్మా నేను వెళ్ళిపోతున్నా అని చెబితే మా అమ్మ ఇంటికి పోయన్నా నేను ఏడుద్దాం అనుకున్నా. కానీ వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది తెలుసా మా అమ్మ? ఇంటికి పోయి బెల్లం దంచమ్మా అని చెప్పింది. నాకు ప్యాంటుకి జేబులు లేవు కానీ లేకపోతే 2 చేతులు జేబులు పట్టుకొని ఇంటికి పోయేదాన్ని. మైండ్లో మా నాన్న తిట్టిందే తిరుగుతూ ఉంది. ఇంకా కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఇంక ఈ బెల్లం తీసుకొని ఒక రాయి తీసుకొని బెల్లాన్ని నలగొట్టే మామూలుగా గొట్ల మామూలుగా చిన్న చిన్న బెల్లలో ఉన్న ఇబ్బంది లేదు. కానీ నేను ఇట్ని పచ్చడి చేసాను. అంత కోపము బాధ మా నాన్న నన్ను సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటాడు. మళ్ళీ ఏమో వెనకాలే తిడతా ఉంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎన్ని వేషాలు పడ్డా ఇంట్లో ఎవరు లేనప్పుడు పడితేనే నయ్యం. మా నాన్న ఉన్నప్పుడు కనుక నేను ఫోన్ పట్టుకొని వీడియోలు తీద్దా కూర్చున్నాను అనుకో నాకు ఆ రోజు అత్యంతలే. నేను ఎంటైర్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి పాకం పట్టే వరకు కూడా బాగానే ఉంది. పాకం పట్టిన దగ్గర నుంచి కథ రివర్స్ అయింది, స్పీడ్ అయిపోయింది. అప్పటి నుంచి వస్తుంది మీకు 3 సార్లు పట్టామన్నమాట. ఇక్కడ నేను 3 కేజీలు బెల్లం దంచాను, 4 కేజీలు బియ్యం మా అమ్మ పోసింది. ఇది సరిపోయిద్ది అని చెప్పారంట. సో ఇప్పుడు 4 కేజీలు బియ్యాన్ని దంచితే మనకి పిండి పెద్ద డీసుడు వచ్చింది. ఈ బెల్లం పాకం పడితే మా అమ్మ దాంట్లోకి ఆ డీసుడు పిండి సరిపోయిద్ది అని ఆవిడ అంచనా అనమాట. ఇంక కూర్చొని నవ్వుతాను, ఏడుతాను, పాటలు పాడుకుంటాను, వాక్కుంటాను, ఏదేదో చేస్తా దంచానబ్బా. అంతా దంచిన తర్వాత ఈ గిన్నెలో అయితే గిన్నె నిండా వచ్చిందిరా బియ్యము. మరి ఈ గిన్నెతో ఆ పిండిని కనుక కొలిస్తే ఎన్నో తెలిసేది. ఇది అరిసెల్లోకి వేయడానికి కొబ్బరి ఇది యాలకులు రెండింటిని పౌడర్ చేయాలంట. నేను ఒక గిన్నె కొబ్బరి ఇదిగో యాలకులు చూడ ఎన్ని వేసినాను అంతా వేసి మిక్సీకి వేసినానా శుభ్రంగా. అది ఎక్కువైంది. అందులో సగమే వేసింది మా అమ్మ. పిండి మొత్తం దంచుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంక నేను నలగొట్టిన బెల్లాన్ని పెద్ద తపాలాలో వేసింది. దీంట్లో నాకు పాకం పట్టడం అస్సలు రాదనమాట. మా అమ్మ కొంచెమే నీళ్ళు వేసిందనమాట. అంత బెల్లంలో కూడా కొద్దిగా మహా అంటే ఒక టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు అంతే నీళ్ళు పోసింది. దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసింది. నన్ను వీడియో తీసుకొని ఇలా ఆవిడకి యాక్షన్ చెప్పడం వేస్ట్ అనమాట. వేస్ట్ కాదు, చెప్పే ఛాన్స్ ఇవ్వదు. ఈ పిండిలోనేమో నేను వేసిన కొబ్బరి అది ఉంది కదా, ఎక్కువ వేసానని తెలియక మొత్తం వేసింది. మళ్ళీ ఎంత వేసిందో ఈ పిల్ల అని చెప్పి మళ్ళీ సగం తీసి అందులో వేసింది. దాన్ని దాచిపెట్టాలంట నేను. ఈ పిండిలో అంటే ఇప్పుడు సగం కొబ్బరి గిన్నె అనమాట. ఎండు కొబ్బరి అండ్ యాలకులు పొడి దీంట్లో పెట్టేసింది. ఈ పిండి ఆరిపోకముందే మనకి అది సెలబిండి అయిపోవాలి. నాకు మధ్యాహ్నం నేను అన్నం తినలేదు. 3 వంటలు ఒకే రోజు అయ్యేలోపు అసలు నేను తినలా, మా అమ్మ తినలా. ఆకలేస్తుంది కానీ అక్కడ పాకం ఏమో ముదిరిపోతుంది. కొంచెం ఉసిరి రసం ఉంటే దాంట్లో నీళ్ళు పోసుకొని హాట్ వాటర్ వేసుకొని తాగేసాను. ఫుల్ టయర్డ్లో ఉన్నా. ఇంక ఇప్పుడు కథ మొదలైందంటే ఇప్పుడేరా. నేనైతే ఫుల్ వీడియో తీసుకుందాం అనుకున్నా. కానీ మా అమ్మ నేను అక్కడికి వెళ్ళేలోపే పాకం రానే వచ్చింది కొంచెం లేత పాకంగా ఉంది అని అనుకుంటే సరే ఇదైనా తీసుకుందాము పాకం ఎట్టొచ్చిద్దో అని చెప్పి అట్లా మొదలు పెట్టాను అంతే. అది రానే వచ్చింది. ఈ పిండిని తీసుకెళ్ళి వేయాలంట. ఇది వేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు. సరే అని చెప్పి మా కళ్యాణిని పిలిచిన. ఇంకా వీడియో అమ్మాయి తీస్తుంది. కానీ ఇక్కడ చూడండి అసలు ఏమైందంటే స్టోరీ చెప్తా నేను. ఈ పాకము జస్ట్ కొంచెం ముందు దించుంటే కనుక ఆ పిండి అంతా సరిపోయేదంట. కొంచెం లేటుగా అసలు కొద్దిగా లేట్ అయినా సరే 1 కేజీ పిండి మిగిలిపోయింది. ఈ పిండి కోసం ఏం చేశారు, ఇది సలిపిండి అయ్యేలోపు మళ్ళీ ఇంకొంచెం బెల్లాన్ని నలగొట్టించి వేరే దాంట్లో మళ్ళీ పాకం పట్టించి దాంట్లో వేద్దాము అని చెప్పి ఇది అయిపోయిన తర్వాత నన్ను పంపించింది మా అమ్మ. నేనేం చేశాను, పోయి ఇంట్లో ఉన్న బెల్లం అంతా తీసుకొచ్చా, ఒక తపాలు తీసుకొచ్చా,
అందులో నలగొట్టి వేసాను. మా అమ్మ పక్కన పెట్టమంటే, ఓ పాకం పట్టాలి అంటున్నారు కదా అని చెప్పి నేనేం చేశాను, ఓ పక్క పొయ్యి మీద మా అమ్మ నూనేసి దీంట్లో అరిసెలు చేద్దామని చెప్పి మొత్తం సిద్ధం చేస్తుంది. సలిపిండి అయిపోయింది చేయడం కూడా. ఇంకేముంది ఇది ప్రాసెస్. ఇది ఆరిపోయేలోపు మళ్ళీ మొత్తం చేసేయాలి. పిండి ఆరిపోయిద్ది కాబట్టి, లేకపోతే రావంట. ఇది అయితే ఇంతవరకు అయితే పర్ఫెక్ట్గా ఉంది. పిండి ఏదైతే కేజీ పిండి మిగిలిందో ఆ పిండి కోసం సలిపిండి చేయమన్నా, బెల్లం పాకం పట్టాలి. అది నేను మా అమ్మకి తెలిసి చెప్పాను పెట్టానని చెప్పి. కానీ మేమేం చేసామంటే ఇది చేస్తూ అది మర్చిపోయాం. అది పొయ్యి మీద పెట్టేసాం. ఇది ఇంకొక ఆ కేజీ పిండి కోసం బెల్లం వేసి దాని గురించి మర్చిపోయినామా, అది మాడిపోయింది. ఇక్కడ మాత్రం అరిసెలు మొత్తం మంచిగా ఈ అరిసెలు బాగా వచ్చాయి. ఇంక ఇది ఇట్లా చేసుకుంటా ఉన్నామా, అది మాడిపోయిందా మధ్యలో. మా అమ్మ వంట కూతురు తిట్టిద్ది అనుకున్నాను. కానీ ఇంకేం అనలేక ఇంకెందుకు చేసేవి కూడా ప్రశాంతంగా చేసుకోకుండా అని అనుకుంది. ఇదిగో ఇదే ఇందులో ఎంతో వేసాం, బెల్లం ఎంతో వేస్తే మొత్తం అడుగంటుకు పోయి ఇది ఇట్లా తయారైపోయిందనమాట. దీన్ని ఏం చేయాలో మాకు తెలియలేదు. అసలు నీళ్ళు పోసినా కూడా నానట్లేదు, ఏంటో మరి. మొత్తానికి అక్కడ చేసిన అరిసెలు అయితే మొత్తం ఇవి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మిగిలిపోయిన పిండి కోసం మా అమ్మ మళ్ళీ పాకం పట్టి, మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్దామంటే చీకటిగా ఉందని చెప్పి మళ్ళీ ఇంట్లోనే గ్యాస్ పొయ్యి మీద పెట్టేసి ఆ పిండి కోసం మళ్ళీ పాకం పట్టి, మళ్ళీ అదేసి, మళ్ళీ చేసి, అబ్బో డబల్ పని అయింది అరిసెలదైతే. ఎట్నో అరిసెలు బాగా వచ్చినాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నాకైతే నా దీపం పెట్టేది మా అమ్మ. అసలు మీకు తెలీదు, మా నాన్న తిట్టడము, మా అమ్మ ఇది అనడము, అసలు ఏందో అసలు నాకు తల నొప్పి వచ్చింది. ఇంక ఇదేంది అసలు ఆ వ్లాగులు వీడియోలు ఇలాగ సచ్చానురా బాబు. ఆ కారపూస చెక్కలు చేసినప్పుడు చూడాలి ఇంక మీరు. మీకు చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంతకీ మీ వంటలు ఎట్టయినాయి, ఏంది సంగతి, ఏంది మీరు ఏం చేసుకుంటున్నారు అనేది చెప్పండి అమ్మా. నా మూడంతా స్పాయిల్ అయిపోయింది, అది ఇరిగిపోగానే. అందుకే ఈ అరిసెలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేదు అనమాట, అది సంగతి.